హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వీస్ కిచెన్. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ అయిన నువ్వుల బొబ్బట్లు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ అయ్యాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మైదాని తడుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఒక కవర్తో కానీ క్లాత్తో కానీ ఎయిర్ వెళ్లకుండా కప్పి ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం నువ్వుల మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని 1 కప్ నువ్వులు అంటే 100 గ్రామ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపట అంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలి. అలాగే 1 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఏ కప్తో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్తో పల్లీలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగాయి. చల్లారాక పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే వేయించుకున్న నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్లాన్ని కరిగించడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లం తురుముని వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసి బెల్లం కరిగే వరకు పెట్టుకోవాలి. పాకం అలా పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి బెల్లం కరిగిపోయింది. సో దీన్ని నేను ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకుంటున్నాను. బెల్లంలో సన్నని రాళ్ళు ఉంటాయి కనుక ఇలా చేయాలి. స్ట్రైన్ చేసుకున్న బెల్లాన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని దానిలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. కొద్దిగా సేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న మైదాని తీసుకొని ఇలా నాదుకోవాలి. అలా చేశాక కొద్దిగా పిండిని తీసుకొని ఉంటలు చేసుకోవాలి. అలాగే నువ్వుల ఉంటల్ని కూడా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నేను చూపిస్తున్న ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఎంతో రుచికరమైన నువ్వుల బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.